అయినా 2026 సంక్రాంతి అయితే వస్తుంది. సో మీరు దీన్ని ఇక్కడ మీరు తెలంగాణ కాబట్టి ఇక్కడ ఎలా సెలబ్రేట్? బ్రో మాది తెలంగాణ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ బ్రో. మేము ప్రతి సంక్రాంతికి కోనసీమ వెళ్తాం అనమాట. 2024 లో బైక్ వేసుకొని వెళ్ళాం, 2025 లో బైక్ వేసుకొని వెళ్ళాం. ఆత్రేయపురం, భీమవరం, వెంప, ఇంకా కొత్తపేట, జగ్గన్నపేట తోట మస్తు జరుగుతుంది బ్రో సంక్రాంతి. ఏకదం జరుగుతుంది. మీరు వచ్చి ఈసారి ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, లేకుంటే అలోన్ కన్నా వెళ్ళండి బ్రో, ఏం కాదు చూడండి. వెంపల అయితే భోగి ఏకదం జరుగుతుంది బ్రో. తర్వాత సంక్రాంతి వచ్చేసి మన కొత్తపేట అమలాపురంలో అయితే ఏకదం జరుగుతుంది. ఇంకా జగ్గన్నపేట తోట కనుమ రోజు అక్కడ వెళ్ళండి, మస్తు ఉంటుంది. ఆత్రేయపురంలో అయితే బోటింగ్ జరుగుతుంది బ్రో, కేరళ టైప్ జరుగుతుంది. మన అసలు అక్కడ దిక్కు కోనసీమలో అయితే మిస్ చేయకండి బ్రో. సంక్రాంతికి అయితే పక్కా వెళ్ళండి. ఇంకా మూవీస్ వచ్చేసి మన అనిల్ రావుపూడి అన్న ఏకదం తెలుసు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రతిసారి తెస్తాడు. ఈసారి చిరంజీవి వెంకటేష్ కలిసి వస్తున్నారు, ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. నాకు తెలిసి మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు బ్రో కోనసీమ వెళ్ళి. ఓకే, అంటే తెలంగాణ వాళ్ళు వచ్చి కోనసీమలో ఎంజాయ్ చేస్తారు. మీకు బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఏంటి సంక్రాంతి మూమెంట్? సంక్రాంతికి బాగా గుర్తుండిపోయామైతే బోట్ రైజింగ్ ఒకటి, కోడి పందాలు ఒకటి. లాస్ట్ టైం తాడపల్లి గుండం అయితే ₹1,00,00,000 పందెం జరిగింది. మన తెలంగాణ వాళ్ళే గెలిచిరు అక్కడ. మీరు ఎప్పుడైనా ఆడారా? ఆడాం బ్రో. మేము ఎందుకు ప్రతిసారి వెళ్ళి అక్కడ బెట్టింగ్ చేసుకుంటాం మేము కూడా, తెలంగాణ వాళ్ళమే. అయితే ఈసారి సంక్రాంతి కూడా కోనసీమలోనే సెలబ్రేట్ పక్కా వెళ్తున్నాం బ్రో, రండి. వెంప రోజు నేను భోగి రోజు కలుస్తా వెంపల. తాత సంక్రాంతి కొత్తపేట వెళ్తా. తాత కోనసీ అది కనుమ రోజు వచ్చేసి జగన్న తోట.